అభ్యసనంలో విద్యార్థి ప్రగతిని లేదా సామర్థ్యాన్ని సంఖ్యాత్మకంగా లేదా పరిమాణాత్మకంగా కొలవడాన్ని ఏమంటారు? పరిమాణ నిర్ధారణ. విద్యార్థి సాధించిన అభ్యసన ఫలితాల ఆధారంగా అతని విద్యా ప్రగతికి ఒక విలువను ఆపాదించే గుణాత్మక ప్రక్రియను ఏమని పిలుస్తారు? మూల్యాంకనము. బోధనా అభ్యసన ప్రక్రియలో విద్యార్థి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిరంతరం సమాచారాన్ని సేకరించే ప్రక్రియను ఏమంటారు? అంచనా. ఒక విద్యార్థి సాధించిన స్కోరును ఇతర విద్యార్థులతో పోల్చకుండా ముందుగా నిర్ణయించిన నిర్దిష్ట విద్యా ప్రమాణాలతో పోల్చి చూసే పరీక్షను ఏమంటారు? నిర్దిష్ట ప్రమాణాల ఆధారిత పరీక్ష. ఒక విద్యార్థి సాధించిన ప్రతిభను లేదా స్కోరును అతని సహోద్యోగులు లేదా అదే తరగతిలోని ఇతర విద్యార్థుల సగటు ప్రతిభతో పోల్చే పరీక్షను ఏమంటారు? సాపేక్ష ప్రమాణాల ఆధారిత పరీక్ష. ఒక తరగతిలోని విద్యార్థులందరి పరీక్షా మార్కుల మొత్తాన్ని విద్యార్థుల మొత్తం సంఖ్యతో భాగించగా వచ్చే విలువను ఏమని పిలుస్తారు? సగటు. దత్తాంశంలోని స్కోర్లను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఖచ్చితంగా మధ్యలో వచ్చే విలువను ఏమంటారు? మధ్యగతము. ఒక నిర్దిష్ట దత్తాంశంలో పునరావృతమయ్యే ఫ్రీక్వెన్సీలలో అత్యధిక సార్లు కనిపించే విలువని ఏమని పిలుస్తారు? బాహుళకము. ఒక దత్తాంశంలో నమోదైన అత్యధిక మార్కుకు మరియు అత్యల్ప మార్కుకు మధ్య ఉండే గరిష్ట కనిష్ట వ్యత్యాసాన్ని ఏమంటారు? వ్యాప్తి. దత్తాంశంలోని స్కోర్లు సగటు విలువ నుండి ఎంతవరకు విస్తరించి ఉన్నాయో అత్యంత ఖచ్చితంగా కొలిచే విచలన కొలత ఏది? ప్రామాణిక విచలనము. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంను ఏ తేదీన జరుపుకుంటారు? నవంబర్ 26. స్వతంత్ర భారతదేశంలో కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా మొట్టమొదటి జాతీయ విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? 1968. జాతీయ విద్యా విధానం 1986లోని లోపాలను సవరించి మరింత బలోపేతం చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఏ సంవత్సరంలో వెలువడింది? 1992. ప్రాథమిక విద్యా వ్యాప్తి మరియు నాణ్యతను పెంచడానికి ఉద్దేశించిన జిల్లా ప్రాథమిక విద్యా పథకం భారతదేశంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1994. భారతదేశంలో పాఠశాల విద్యలో విప్లవాత్మక మార్పుల కోసం ప్రొఫెసర్ ఎస్ పాల్ కమిటీ నేతృత్వంలో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంను ఏ సంవత్సరంలో విడుదలైంది? 2005. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు? 1993. విద్యా ప్రణాళికలు మరియు పరిపాలనా రంగంలో జాతీయ స్థాయిలో పరిశోధనలు శిక్షణలు అందించే ప్రముఖ సంస్థ NIEPA పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు
ఉచిత నివాస సౌకర్యంతో కూడిన నాణ్యమైన విద్యను అందించే నవోదయ విద్యాలయాలను పర్యవేక్షించే కేంద్ర సంస్థ ఏది? నవోదయ విద్యాలయ సమితి. దూర విద్య ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరిచేందుకు న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఇగ్నో విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1985. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటర్నెట్ లేదా వెబ్ ద్వారా నిర్వహించబడే ఆన్లైన్ సెమినార్ను ఏమని పిలుస్తారు? వెబినార్. గణిత మరియు సైన్స్ సమస్యల సాధనలో తెలియని విషయం నుండి తెలిసిన విషయం వైపు సాగే అత్యంత తార్కిక బోధనా పద్ధతి ఏది? విశ్లేషణ పద్ధతి. బోధనా ప్రక్రియలో ముక్కలు ముక్కలుగా ఉన్న విడిభాగాలను లేదా తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపు క్రమ పద్ధతిలో చేర్చే బోధనా మార్గము ఏది? సంశ్లేషణ పద్ధతి. సైన్స్ మరియు భౌతిక శాస్త్ర బోధనలో ఉపయోగించే శాస్త్రీయ పద్ధతిలోని అత్యంత మొదటి సోపానం ఏది? పరిశీలన. శాస్త్రీయ పద్ధతిలో ఒక సమస్య పరిష్కారానికి సంబంధించి పరిశోధకుడు ఊహించే తాత్కాలిక లేదా ప్రాథమిక పరిష్కారాన్ని ఏమంటారు? ఉపకల్పన. శాస్త్రీయ అన్వేషణలో ప్రయోగం నిర్వహించిన తర్వాత వచ్చిన ఫలితాలను సరిపోల్చి చూసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? నిర్ధారణ. భాషా నైపుణ్యాల సహజ క్రమంలో ప్రతి శిశువు జీవితంలో మొట్టమొదటిగా నేర్చుకునే ప్రాథమిక భాషా నైపుణ్యము ఏది? వినడము. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పదాలను గట్టిగా పలుకుతూ విద్యార్థులతో రాయించే డిక్టేషన్ ముఖ్య ఉద్దేశం ఏ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం? శ్రవణ మరియు లేఖన నైపుణ్యాలు. భాషాశాస్త్ర వర్గీకరణ ప్రకారం ఒక భాషా వ్యవస్థలో ఉండే అత్యంత కనిష్ట అర్థవంతమైన వ్యాకరణ లేదా రూప ప్రమాణాన్ని ఏమంటారు? మార్ఫిమ్. కృత్రిమ మరియు సాంప్రదాయిక విద్యా బోధనా పద్ధతులను వ్యతిరేకిస్తూ ప్రకృతి ఒడిలోనే సహజ వికాసం సాధ్యమని చాటి చెప్పే రూసో రాసిన ప్రసిద్ధ విద్యా గ్రంథము ఏది? ఎమిలీ. ఒక సాధారణ తల్లి తన పిల్లల సహజ వికాసం కోసం ఇంట్లోనే ఎలాంటి బోధనలు చేయాలో సంభాషణల రూపంలో వివరిస్తూ పెస్టాలజీ రచించిన గొప్ప గ్రంథము ఏది? ద గెర్ట్రూడ్ టీచెస్ హర్ చిల్డ్రన్. బాలల విద్యలో ఆటపాటల ప్రాముఖ్యతను మరియు కిండర్ గార్డెన్ విద్యా విధాన తాత్విక పునాదులను వివరిస్తూ ప్రోబెల్ రచించిన ప్రముఖ గ్రంథము ఏది? ద ఎడ్యుకేషన్ ఆఫ్ మ్యాన్. ప్రగతిశీల పాఠశాలల స్థాపన కోసం ప్రాజెక్టుల ద్వారా అనుభవం ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని ప్రచారం చేస్తూ జాన్ డ్యూయీ రచించిన ప్రాచుర్యం పొందిన గ్రంథం ఏది? డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. మానవుని అభ్యసన ప్రక్రియలో 8 రకాల సోపాన క్రమ అభ్యసన శ్రేణులను వివరిస్తూ రాబర్ట్ గ్నాగ్నే రచించిన ప్రసిద్ధ గ్రంథము ఏది? ద కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్. ఉపాధ్యాయులు తరగతి గదిలో సాధించాల్సిన విద్యా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరిస్తూ బెంజమిన్ బ్లూమ్ 1956లో రచించిన ప్రసిద్ధ పుస్తకము ఏది? టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ప్రతిపాదించబడిన మిడిల్ స్టేజ్ ఏ వయసు వారికి వర్తిస్తుంది?
11 నుండి 14 సంవత్సరాలు. NEP 2020 నూతన విద్యా నిర్మాణంలో అత్యున్నత పాఠశాల స్థాయి అయిన సెకండరీ స్టేజ్ ఏ వయసు గ్రూప్ వారికి ఉద్దేశించబడినది? 14 నుండి 18 సంవత్సరాలు. సమ్మిళిత విద్యా విధానంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పాఠశాల తరగతి గదిలోనే ఏర్పాటు చేసే అదనపు సహాయ బోధనా గదిని ఏమంటారు? రీసోర్స్ రూమ్. తరగతి గదిలో క్రమశిక్షణను అమలుపరచడంలో ఉపాధ్యాయుని యొక్క అంతిమ తాత్విక లక్ష్యం విద్యార్థిలో దేనిని పెంపొందించడం? స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ. తరగతి గదిలో విద్యార్థుల స్వేచ్ఛ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి క్రియాశీల భాగస్వామ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఉపాధ్యాయ శైలి తరగతి గదిని ఏమంటారు? ప్రజాస్వామ్య తరగతి గది. మానవుని వికాసము లేదా వ్యక్తిత్వము అనేది క్రింది ఏ రెండు ముఖ్యమైన కారకాల పరస్పర చర్యల ఫలితంగా రూపుదిద్దుకుంటుంది? వంశపారంపర్యము మరియు పరిసరాలు. తరగతి గదిలో చదవలేని తీవ్రమైన దృష్టిలోపం గల విద్యార్థుల కొరకు లూయిస్ బ్రెయిలీ కనుగొన్న ప్రత్యేక స్పర్శ ఆధారిత లిపి ఏది? బ్రెయిలీ లిపి. వినికిడి లోపం మరియు మాట్లాడలేని లోపాలు ఉన్న పిల్లలకు సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే భాషా పద్ధతి ఏది? సంకేత భాష. సామాజిక శాస్త్ర బోధనలో విభిన్న చారిత్రక సంఘటనలను కాలక్రమానుసారంగా ఒక క్రమ పద్ధతిలో అమర్చి చూపే పటాన్ని ఏమంటారు? టైమ్ లైన్. భౌగోళిక శాస్త్ర బోధనలో భూమి యొక్క త్రిమితీయ ఆకారాన్ని, వివిధ దేశాల సరిహద్దులను అధ్యయనం చేయడానికి ఉపయోగించే భూమి యొక్క చిన్న నమూనా ఏది? గ్లోబ్. సూక్ష్మ బోధనలో ఉపాధ్యాయుడు కొత్త పాఠాన్ని ప్రారంభించే ముందు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించి ఆసక్తి కలిగించేలా చేసే ప్రక్రియ ఏ నైపుణ్యానికి సంబంధించినది? ప్రవేశపెట్టే నైపుణ్యం. తరగతి గదిలో విద్యార్థులకు స్పష్టంగా కనిపించేలా అందమైన అక్షరాలతో, చిత్రాలతో, రేఖాచిత్రాలతో ఉపాధ్యాయుడు విషయాలను వివరించడానికి నల్లబల్లను క్రమపద్ధతిలో వాడడాన్ని ఏ నైపుణ్యం అంటారు? నల్లబల్ల ఉపయోగించే నైపుణ్యం. ఆధునిక విద్యా విధానంలో సాంకేతిక ఆధారిత బోధన కోసం కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు మరియు ఇంటరాక్టివ్ బోర్డులు కలిగిన గదిని ఏమంటారు? స్మార్ట్ క్లాస్ రూమ్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ECCE ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వచ్చే పిల్లల సరైన వయసు ఎంత? 3 నుండి 6 సంవత్సరాలు. భారతదేశంలో పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల విద్యా ప్రమాణాలను, కోర్సులను క్రమబద్ధం చేసే అత్యున్నత సంస్థ అయిన NCTE పూర్తి రూపం ఏమిటి? నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా ప్రణాళికను, పాఠ్యపుస్తకాలను రూపొందించి ఉపాధ్యాయులకు శిక్షణలు ఇచ్చే అత్యున్నత విద్యా సంస్థ ఏది? SCERT.